కాకినాడ జిల్లా తుని మండలంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. వారం రోజులుగా పోలీసులు ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ చిన్నారి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం సమీపంలో గణేష్ భవానీ దంపతులు పామాయిల్ తోటలో కాపలాదారులుగా పనిచేస్తున్నారు. వారు తమ 2 ఏళ్ల కుమార్తె జ్ఞానేశ్వరితో కలిసి అక్కడే నివసిస్తున్నారు. జూన్ 6న మధ్యాహ్నం సమయంలో చిన్నారి ఇంటి సమీపంలో ఆడుకుంటూ కనిపించింది. అదే సమయంలో కుటుంబం పెంచుకుంటున్న పెంపుడు కుక్క కూడా ఆమె వెంట ఉన్నట్లు సమాచారం. కొద్దిసేపటికే పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం పాప తండ్రి వైపు వెళ్తున్నట్లు ఒక స్థానిక యువకుడు గమనించినట్లు తెలుస్తోంది. అయితే చిన్నారి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా పెంపుడు కుక్క అతడిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఆ యువకుడు గ్రామానికి వెళ్లి విషయం చెప్పి తిరిగి వచ్చేసరికి పాప కుక్క రెండూ అక్కడ కనిపించలేదని చెప్తున్నారు. కేవలం 15 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పరిణామం ఇప్పుడు కేసులో అత్యంత కీలక అంశంగా మారింది. ఆ సమయంలో అసలు ఏం జరిగిందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. పామాయిల్ తోటతో పాటు సమీపంలోని అటవీ ప్రాంతాలు, కొండలు, బోరుబావులు, చెరువులు, పొదలు అన్నింటినీ జల్లెడపట్టారు. ప్రత్యేక పోలీసు బృందాలు, డ్రోన్ కెమెరాలు, సాంకేతిక పరికరాల సహాయంతో వారం రోజులుగా గాలింపు కొనసాగుతోంది. తోటలోని ఇనుప కంచె సమీపంలో చిన్నారి వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు లభించాయని తెలుస్తోంది. అక్కడి నుంచి కొన్ని ఆధారాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు తెలుస్తోంది. చిన్నారి అదృశ్యమైన 3 రోజుల తర్వాత ఆమెతో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. దీంతో పోలీసులు దానిని కీలక ఆధారంగా భావించారు. కుక్క కదలికలను గమనించేందుకు దాని మెడకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. మళ్లీ అది వెళ్లే మార్గాన్ని పరిశీలిస్తే చిన్నారి ఆచూకీ లభించవచ్చని ఆశించారు. అయితే ఆశించిన విధంగా ఎలాంటి సమాచారం లభించలేదు. ఇదే సమయంలో కుక్క ఆరోగ్యం క్షీణించడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు. కానీ అది అనారోగ్యంతో మృతి చెందింది. ఈ పరిణామం కేసులో కొత్త అనుమానాలకు దారితీసింది. చిన్నారి ఇప్పటికే దొరకకపోవడంతో పోలీసులు కిడ్నాప్ కోణంలో కూడా విచారణను వేగవంతం చేశారు. కుటుంబ సభ్యుల వ్యక్తిగత పరిచయాలు, గత విభేదాలు, ఆర్థిక లావాదేవీలు వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ టవర్ డేటా, కాల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు. చిన్నారి తండ్రికి గతంలో కొందరితో విభేదాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో ఆ కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా ఎలాంటి స్పష్టమైన ఆధారం దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిన్నారి సురక్షితంగా దొరకాలని స్థానికులు ప్రార్థిస్తున్నారు.